Today our topic is Bragg's equation. This Bragg's equation belongs to X-ray diffraction lesson. X-ray diffraction lesson అనమాట. ఇది ఇంజనీరింగ్ ఫిజిక్స్లో వస్తుంది. ఫస్ట్ బీటెక్ దీంట్లో వస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఎక్స్రేస్ని యూజ్ చేసి ఒక క్రిస్టల్ మీద ఇన్సిడెంట్ అయ్యేలా చేసి ఆ ఎక్స్రేస్ డైఫ్రాక్ట్ అయినప్పుడు అక్కడ ఒక సర్టెన్ ఫార్ములా ద్వారా ద డిస్టెన్స్ బిట్వీన్ ప్లేన్స్ అంటే ఇంటర్ప్లానర్ అంటే ఒక క్రిస్టల్ అనేది లేయర్స్గా మనం కనుక అజ్యూమ్ చేసుకుంటే ఆ లేయర్కి మధ్యన ఉన్న డిస్టెన్స్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అది మన ఎయిమ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్లెనేషను ఏ మోనోక్రోమాటిక్ ఎక్స్రే బీమ్ ఆఫ్ వేవ్ లెంగ్త్ లాంబ్డా ఈజ్ ఇన్సిడెంట్ ఎట్ అన్ యాంగిల్ థీటా టు ఏ ఫ్యామిలీ ఆఫ్ బ్రాగ్ ప్లేన్స్. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిని మనం ఏమంటే లాటిస్ పాయింట్స్ అంటాం అనమాట. ఈ లాటిస్ పాయింట్స్ అన్నిటినీ కూడా హారిజాంటల్గా మనం కలిపితే ఏమి కనిపిస్తుందంటే ఇక్కడ మనకి ప్లేన్గా అజ్యూమ్ చేసుకోవచ్చు అనమాట, ఇలా హారిజాంటల్గా కలిపిన. సో కాబట్టి ఇవన్నీ కూడా ఇలా సెట్ ఆఫ్ ప్లేన్స్ అనమాట, ఇలా ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ ప్లేన్స్ ఉంటాయి. సో వీటినే మనం బ్రాగ్ ప్లేన్స్ అంటాం అనమాట. దీని మీద ఈ సర్ఫేస్ మీద ఎక్స్రేస్ని వేస్తాం అనమాట ఇన్సిడెంట్ అయ్యేలాగా. అది ఎలాగో చూద్దాం. లెట్ ద ఇంటర్ప్లానర్ స్పేసింగ్ ఆఫ్ క్రిస్టల్ ప్లేన్స్ ఈజ్ డి. ఈ ప్లేన్లు దిస్ ఈజ్ ప్లేన్ 1 ప్లేన్ 2 ద డిస్టెన్స్ ఈజ్ డి, స్మాల్ డి అనమాట, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్లేన్స్. ది డాట్స్ ఇన్ ది ప్లేన్స్ రిప్రజెంట్స్ పొజిషన్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ది క్రిస్టల్. ఈ డాట్స్, ఇవన్నీ డాట్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయంటే ద పొజిషన్ ఆఫ్ ది యాటమ్స్ ఇన్ ది క్రిస్టల్. పొజిషన్ ఆఫ్ ది యాటమ్స్ అనొచ్చు, లేదా లాటిస్ పాయింట్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఎవ్రీ యాటమ్ ఇన్ ది క్రిస్టల్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ స్కాటరర్. అంటే ఏంటి, ప్రతి యాటము, ఎనీ యాటమ్ అంటే ఈ యాటమ్ ఆ యాటమ్ లేదు, అన్ని యాటమ్స్ కూడా ఏ యాటమ్ తీసుకున్నా ఇవి ఏంటంటే ద సోర్స్ ఆఫ్ స్కాటర్ అనమాట ఆఫ్ ఎక్స్రేస్ ఇన్సిడెంట్ ఆన్ ఇట్. అంటే వీటి మీద ఎక్స్రేస్ ఇలా పడగానే ప్రతి యాటమ్ కూడా వీటిని స్కాటర్ చేస్తుంది, అంటే రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట బ్యాక్ అనమాట. ఏ పార్ట్ ఆఫ్ ది ఇన్సిడెంట్ ఎక్స్రే బీమ్ ఏబి. ఒక ఇన్సిడెంట్ ఎక్స్రే బీమ్ ఇలా పడిందంట, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. పడి ఈ బి కాస్త మళ్ళీ ఇలాగా ఏమైంది, స్కాటర్ అయింది. ప్లేన్ 1 మీద పడింది ఇది, అండ్ ఆన్ ప్లేన్ 1 ఈ స్కాటర్డ్ అలాంగ్ ది డైరెక్షన్ బీసీ. దిస్ ఈజ్ సి, అంటే ఏ నుంచి బీకి పడింది, మళ్ళీ బి నుంచి సికి వెళ్ళిపోయింది ఒక బీమ్ అనమాట. ఓకే, దెన్ సిమిలర్లీ ఏ పార్ట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎక్స్రే డిఈ, దిస్ ఈజ్ ఏబిసి, దిస్ ఈజ్ డిఈ. డిఈ ఫాల్స్ ఆన్ యాటమ్ ఈ. ఇక్కడ ఒక ఈ అనే యాటమ్ మీద పడిందంట ఆన్ ప్లేన్ 2 అండ్ ఈజ్ స్కాటర్డ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఈఎఫ్. ఇలా వచ్చిన ఎక్స్రేస్ స్కాటర్ అయిపోయి దిస్ ఈజ్ ఈఎఫ్, ఇంత దూరం వెళ్ళిపోయినాయి అంట, ఇలా వెళ్ళిపోయినాయి, ఇలా ఇన్సిడెంట్ అయింది ఈఎఫ్. అండ్ ఇట్ ఈస్ ప్యారలల్ టు బీసీ. ఇది బీసీ ఎక్స్రే, అలాగే ఈఎఫ్ ఎక్స్రే అనమాట, అండ్ ఈజ్ ప్యారలల్ టు బీసీ. లెట్ ద బీమ్స్ ఏబి అండ్ డిఈ మేక్ ఎన్ యాంగిల్ థీటా విత్ బ్రాగ్స్ ప్లేన్. ఇది ఇక్కడ థీటా, ఇదొక థీటా, ఇదొక థీటా, బ్రాగ్స్ ప్లేన్తో థీటా యాంగిల్ మెయింటైన్ చేస్తుంది. లెట్ ద బీమ్స్ ఏబి అండ్ డిఈ మేక్ ఎన్ యాంగిల్ థీటా విత్ బ్రాగ్స్ ప్లేన్. దిస్ యాంగిల్ థీటా ఈజ్ కాల్డ్ గ్లాన్సింగ్ యాంగిల్ అంటారు, గ్లాన్సింగ్ యాంగిల్. ఇప్పుడు దీనికి మనం ఒక ఎక్స్ప్రెషన్ని డెవలప్ చేయాలన్నమాట, దట్ ఈజ్ పాత్ డిఫరెన్స్. ఇప్పుడు ఏబిసి ఫస్ట్ రే, డిఈఎఫ్ సెకండ్ రే అనమాట. అంటే ఇక్కడ కంపారిటివ్గా ఏబిసి తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఎందుకంటే రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఫస్ట్ ప్లేన్. డిఈఎఫ్ సెకండ్ ప్లేన్ నుంచి రిఫ్లెక్ట్ అయింది. సో కాబట్టి ఇది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. కాబట్టి ఈ పాత్ డిఫరెన్స్ ఎంత ఎక్కువ ట్రావెల్ చేసిందో చూడాలంటే డ్రా ఏ పెర్పెండిక్యులర్ లైన్ లైక్ దిస్, ఇలాగా
ఇలాగా డ్రా చేయండి. దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ లైన్, దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ లైన్. ఈఎఫ్ కాబట్టి ఒకటేమో దిస్ ఈజ్ జీ, దిస్ ఈజ్ హెచ్. ఇంటర్సెక్ట్ పాయింట్ ఒకటి జీ, ఇది హెచ్. ఇది థీటా అవుతుంది, ఇది కూడా థీటా అవుతుంది. అన్ని థీటా అనమాట, యాంగిల్ అనమాట. సో ఇప్పుడు పాత్ డిఫరెన్స్. పాత్ డిఫరెన్స్ ఎంత అంటే జీఈ ప్లస్ ఈహెచ్. అంటే ఈ సెకండ్ రే ఎంత ఎక్స్ట్రా ట్రావెల్ చేస్తుందంటే ఈజ్ జీఈ ప్లస్ ఈహెచ్, ఇంత ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫైండ్ జీఈ. ఇప్పుడు జీఈ ఫైండ్ అవుట్ చేయాలంటే కన్సిడర్ ట్రయాంగిల్ BGE. ఈ ట్రయాంగిల్ ఇలాగా BGE ఇది తీసుకొని దీంట్లో నాకేం కావాలి, జీఈ కావాలి. జీఈ మీన్స్ ఆపోజిట్ని. ఈ బిఈ ఏంటంటే హైపాట్న్యూస్ అనమాట. సో ఆపోజిట్ బై హైపాట్న్యూస్ అంటే సైన్, కాబట్టి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు జీఈ బై బిఈ. దెన్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు జీఈ డివైడెడ్ బై బిఈ అంటే ఎంత అంటే స్మాల్ d, ద డిస్టెన్స్ బిట్వీన్ ప్లేన్స్. దెన్ జీఈ ఈజ్ ఈక్వల్ టు d sin theta. This is equation number 1, this is equation number 2. Similarly, find EH కూడా ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఫ్రమ్ డయాగ్రామ్ GE ఈజ్ ఈక్వల్ టు EH. GE ఈజ్ ఈక్వల్ టు EH. ఇది ఇక్కడ ఈ GE ఎంత డిస్టెన్స్ ఉందో EH కూడా సేమ్ డిస్టెన్స్ ఉందన్నమాట. సో కాబట్టి దేర్ ఫోర్ EH also equals to d sin theta. This is equation number 3. Now put equation 2 and 3 in equation 1. Path difference is equal to GE plus EH is equal to GE అంటే d sin theta, EH అన్న కూడా d sin theta. That is d sin theta plus d sin theta, that is equal to 2d sin theta. This is path difference. Path difference according to diagram. Now generally the condition for bright, the path difference is equal to n lambda. This is a general equation అనమాట, where n is equal to 0, 1, 2, 3, 4 up to n. So now we have to equate this path difference and this path difference, that is 2d sin theta is equal to n lambda. And equate చేస్తే ఇక్కడ here where d is equal to
planar distance n is equal to order, lambda is equal to wavelength of x-rays, and finally theta is equal to glancing angle. గ్లాన్సింగ్ యాంగిల్ అంటే ఏంటంటే ద యాంగిల్ బిట్వీన్, ఇప్పుడు సపోజ్ ఇలా ప్లేన్ ఉందనుకోండి, ఇలా ప్లేన్ ఉంటే ద యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ బీమ్ అండ్ ద రిఫ్లెక్టింగ్ ప్లేన్, దిస్ ఈజ్ కాల్డ్ గ్లాన్సింగ్ యాంగిల్, ఈ తీటా అనమాట. ఒక ఎక్స్రే బీమ్ ఇలా పడినప్పుడు సర్ఫేస్ మీద, ఆ ఎక్స్రే బీమ్ని ఇది ఇలా రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఈ సర్ఫేస్ ఈ ఇన్సిడెంట్ బీమ్కి అలాగే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి ఉన్న యాంగిల్, అలాగే ఈ యాంగిల్ కూడా గ్లాన్సింగ్ యాంగిల్ అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ బ్రాగ్స్ ఈక్వేషన్. ఓకే, వెరీ సింపుల్ ఈక్వేషన్. అంటే జనరల్గా ఆప్టికల్ డైఫ్రాక్షన్లో తీసుకుంటాం మనం, అలాగే ఇంటర్ఫరెన్స్లో కూడా తీసుకుంటాం. ద కండిషన్ ఫర్ బ్రైట్ అండ్ కండిషన్ ఫర్ డార్క్ అని చెప్పి ఇక్కడ మనం బ్రైట్ కండిషన్ ఒకటే తీసుకున్నాం ఇక్కడ. సో ఇది Bragg's equation. Okay, thank you.